మైసూరు మహారాజా వంశానికి 400 ఏళ్ల తరువాత శాప విముక్తి. రాణి త్రిషీక కుమారి గర్భం ధరించింది. మైసూరు మహారాజా వంశానికి శాపం నుంచి విముక్తి లభించింది. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన భార్య అలమేలమ్మ శాపం రాజవంశానికి తగిలింది. క్రీస్తు శకం 1610లో తిరుమల రాజా మైసూరు సింహాసనం ఏలుతూ ఉండగా రాజా వడయార్ ఆయనపై తిరుగుబావుట ఎగరవేసి ఆయనను సింహాసనం నుంచి దించి రాజయ్యాడు. నమ్మక ద్రోహంతో ఆవేదనకు గురైన తిరుమల రాజా అతని భార్య అలమేలమ్మతో తలకాడు వెళ్ళిపోయాడు. అక్కడ తిరుమల రాజా మరణించడంతో అలమేలమ్మ ఒంటరైంది. శత్రుశేషం ఉండకూడదని భావించి వడయారు సైనికులు ఆమెను వెతుక్కుంటూ తలకాడు చేరుకుని ఆమెను చుట్టుముట్టారు. ఆ సందర్భంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అలమేలమ్మ మైసూరు రాజవంశం నిలవదని, ఆ ఇంట సంతాన భాగ్యం కలగదని శపించి కావేరీ నదిలో దూకి తనువు చాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఆమె శాపం మహత్యమో లేక మరేదైనా కారణమో గాని అప్పటి నుంచి నేటి వరకు పట్టాభిషిక్తులైన వారంతా సంతాన యోగం లేక మనోవేదనకు గురయ్యారు. దీంతో సమీప బంధువుల్లోని యోగ్యుడైన మగపిల్లాడిని ఎంపిక చేసి దత్తత తీసుకుని రాజవంశ వారసునిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూరు మహారాజుగా ప్రకటించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మైసూరు మహారాజుగా పట్టాభిషిక్తుడైన యదువీర్ కృష్ణదత్త చామరాజా వడయార్కు గత జూన్ 27న త్రిషీక కుమారితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో త్రిషీక కుమారి గర్భం ధరిస్తుందని, మగపిల్లవాడే పుడతాడని జ్యోతిష్కులు జోస్యం చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం 5 నెలల గర్భవతి కావడంతో ఈ ఏడాది దసరా ఉత్సవాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 400 ఏళ్ల తరువాత అలమేలమ్మ శాపం నుంచి వడయార్ కుటుంబానికి విముక్తి లభించిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.